దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఆత్మీకంగా చక్కగా ఒక వాక్కునిచ్చి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉండగా ఈ దినం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామా. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యోహాను శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్నాడు బలమైన వాక్కు. లోకంలో మరి తీర్పు తీర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు రాలేదు, కానీ లోకమును మరి పాపం నుంచి రక్షించడానికే, తన ప్రజలను విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా తండ్రి అయిన దేవాతి దేవుడు ఇక్కడ తన కుమారుని పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే తీర్పులు తీర్చి, శిక్ష విధించి, గాయపరిచి, బాధపరిచి, కష్టపెట్టి, శ్రమల పూర్వకంగా మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాలేదు. కానీ దేవాతి దేవుడు ఎందుకు వచ్చాడంటే నిన్ను రక్షించి, రక్షణ జీవితాన్ని ఇచ్చి, మారు మనసునిచ్చి, నిత్య జీవంలో నిన్ను అడుగు పెట్టించే విధంగా గొప్ప కార్యం జరిగించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి ఈరోజు ఏ శ్రమల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా దేవాతి దేవుడే నన్ను ఈ శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు, ఈ పరీక్షల గుండా తీసుకొని వెళ్తున్నాడు అని అనుకోవద్దు. కానీ ఆయన నిన్ను రక్షించడానికే వచ్చాడు, నిన్ను విడిపించడానికే వచ్చాడు, నీకు విడుదలనివ్వడానికే వచ్చాడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాక, ఆ పరమార్థం ఏంటో మనం గ్రహించాలి దేవుని బిడ్డలారా. అందుకనే బైబిల్ లేఖన గ్రంథంలో కూడా మరి జక్కయ్య జీవితాన్ని మనం చూస్తుంటే బహుభయంకరమైన జీవితం, రక్షణ లేదు, మారు మనసు లేదు. మరి లోకంలో అనేకుల చేత చెడ్డ సాక్ష్యాన్ని వినిపించబడుతున్న వ్యక్తి ఎవరు అంటే జక్కయ్య. తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన బ్రతుకులో ఒక విలువ లేదు, ఒక మంచి మరి దైవికమైన ఆదరణ లేని స్థితిలో మరి జక్కయ్య ఉంటున్నప్పుడు, తన జీవితాన్ని మరి లోకపరంగా తీసుకొని వెళ్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తను చేసిన దానికి శిక్ష విధించడానికి రాలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడో, తన ఇంటిలోకి అడుగు పెట్టాడో, తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, రక్షణ వచ్చేసింది. తన పాపాన్ని అంతా ఒప్పేసుకుంటూ ఎక్కడ ఎవరెవరి దగ్గర అన్యాయంగా పుచ్చుకున్నాడో, అన్యాయంగా తీసుకున్నాడో అవన్నీ మరలా తిరిగి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిందే రక్షణలోనికి నడిపించడానికి, విడుదలనివ్వడానికి, నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను బాధించడానికి కాదు, నిన్ను ఇబ్బంది పెట్టడానికి, గాయపరచడానికి, నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళడానికి కాదు. కానీ నీవు ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయనకు లోబడితే, ప్రార్థనాపూర్వకంగా నువ్వు కొంచెం నడవగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఖచ్చితంగా రక్షణ జీవితాన్ని నీకు ఇవ్వగలడు, నీ ఇంటి వారికి దయచేయగలడు, నిన్ను జీవంలోకి నడిపించగలడు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి రాలేదు, నిన్ను రక్షించడానికి, నిత్యరాజ్యంలో చేర్చడానికి వచ్చి ఉండగా ఈ అద్భుతమైన క్రిస్మస్ దినాలు ఈ సత్యాన్ని తెలుసుకుంటూ దైవికంగా మనందరం శ్రమల నుంచి తప్పించబడదాం, పాపం నుంచి విడిపించబడదాం, శోధనల నుంచి తప్పించబడుతూ దైవికంగా ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. మీరు వచ్చిందే మమ్మల్ని రక్షించడానికని, మా పాపం నుంచి విడిపించడానికని, శోధన నుంచి తప్పించడానికని మేము తెలుసుకొని బలమైన వాగ్దానాన్ని బట్టి ప్రతి సమస్య నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి మేము బయటపడటకు సహాయం చేయ. నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి దైవికంగా నడిపించి, కృప చూపించి, మేలుతో తృప్తిపరిచి, నీ అద్భుతమైన రక్షణ కార్యం అనేకులకు పరిచయం చేసే వారిగా మమ్మల్ని లేవనెత్తి కృప చూపించి, ఎక్కడ మేము ప్రభా ఏ శోధనలో పడిపోకుండా మీరే మమ్మల్ని బలపరచమని ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చేసి జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన అద్భుతమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, వారికున్న సమస్త ప్రతి డిపార్ట్మెంట్ని దీవించి, ప్రతి వారిని ఆశీర్వాద పదంలో నడిపిస్తూ, శోధన నుంచి, ఇరుకుల నుంచి తప్పిస్తూ ప్రతి ఒక్కరు దీవెనకరమైన దినములు ప్రకటించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ 10-20 మంది పంపించండి. తప్పనిసరిగా ఆత్మీకంగా నడుస్తూ ఉండండి. ఉదయకాల ఆరాధన 4 గంటల నుంచి 5 గంటలకి మరి ఆరాధన జరుగుతుంది. లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ యెహోషువ JPF చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోండి, దైవికంగా సిద్ధపడతాం.